నేరెళ్ల ఘటనకు నిరసనగా దళిత సంఘాలు పెట్టిన సభకు పోలీసులు అనుమతించకపోవడం అప్రజాస్వామికమన్నారు పీసీసీ ఉపాధ్యక్షుడు పొన్నం ప్రభాకర్. నేరెళ్ల బాధితులకు సంఘీభావంగా ఈ నెల 31న సిరిసిల్లలో సభను పెట్టినమన్నారు. సభకు లోక్సభ మాజీ స్పీకర్ మీరా కుమార్ ముఖ్య అతిథిగా హాజరవుతున్నారని చెప్పారు. జనం పెద్ద సంఖ్యలో వచ్చి బాధితులకు అండగా నిలవాలన్నారు. నేరెళ్ల సిరిసిల్లలో జరిగినటువంటి సంఘటనపై దళిత సంఘాలుగా అన్ని రాజకీయ పార్టీలకు సంబంధించినటువంటి మాజీ ప్రజాప్రతినిధులు చాలా మంది లేదా కుల సంఘ నాయకులందరూ కలిసి సిరిసిల్లలో నిరసన ప్రదర్శన చేస్తామని, చట్టంకు లోబడి నిరసన చెప్పి హక్కును ఉపయోగించుకుంటామని అనుమతి అడిగితే నిన్నటి సాయంత్రం వరకు కూడా అనుమతి ఇవ్వకుండా పోయి నిరసన చెప్పి హక్కు డెమోక్రటిక్గా వచ్చినప్పటికీ హౌస్ అరెస్టులతోటి తొవ్వాల్లో పోలీస్ పికెట్లు పెట్టి అక్కడికి దళిత సంఘాల నాయకులను పోకుండా అరెస్టు చేసినటువంటి విధానాన్ని తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. ఇది అప్రజాస్వామికం. ప్రజాస్వామ్యంలో నిరసన చెప్పే హక్కు ప్రతి పార్టీకి ప్రతి వ్యక్తికి ఉంది. కానీ ఈ పూర్తి నియంతృత్వంగా ఈరోజు జరుగుతున్నటువంటి పరిణామాలు ప్రజాస్వామ్యానికి గుడ్డలు పెట్టుగా భావిస్తాం. ఇది మంచిది కాదు. ఈ ప్రభుత్వంకు ఆలోచన చేసుకోమని చెప్పి కోరుతా ఉన్నాం. తేదీ 31వ తారీఖు నాడు మా మాజీ లోక్సభ స్పీకర్ 31వ తేదీ నాడు సిరిసిల్లకు వస్తూ ఉన్నారు. బాధిత కుటుంబాలను పరామర్శ చేయడంతో పాటుగా వారికి ధైర్యాన్ని ఇచ్చేటువంటి మేమెమ్మడి ఉన్నాం అనేటువంటి ఒక విశ్వాసాన్ని కలిగజేయడానికి మీరా కుమారి గారు ఆ రోజు